హే ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటెన్ టౌల్. సో ఈరోజు మనం ఏంటంటే ఒక సిస్టమ్కి లేకపోతే ఒక సర్వర్కి మనం ఐపీ అడ్రస్ని ఎలా అసైన్ చేయాలి, ఏదర్ డైనమిక్గా కానీ లేకపోతే స్టాటిక్గా కానీ ఎలా అసైన్ చేయాలో చూస్తున్నాం. సో దానికి నేను ఈరోజు యూస్ చేయబోయే టూల్ వచ్చేసి ఎన్ఎంసిఎల్ఐ. సో ఎన్ఎంసిఎల్ఐ అనే టూల్ బై డిఫాల్ట్గా ఆల్మోస్ట్ అన్ని సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు కూడా. సో మనం ఏంటంటే ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఎన్ఎంసిఎల్ఐ అనే కమాండ్ దొరుకుతుంది అనమాట. సో అది ఆల్మోస్ట్ అన్నిట్లోనే ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే ఇది ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎన్ఎంసిఎల్ఐ డివైస్. సో ఈ కమాండ్ యూస్ చేస్తే ప్రజెంట్ మన సర్వర్లో ఎన్ని ల్యాన్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ టోటల్గా మనకి 4 ల్యాన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ ఎల్ఓ అనేది ఏంటంటే లూప్ బ్యాక్ అడ్రస్ అనమాట. సో ETH0, ETH1, ETH2. సో డిపెండ్స్ అపాన్ మీ పీసీఐ కార్డ్, మీ సిస్టమ్, మీ సెటప్ని బట్టి ఏంటంటే ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ETHకి బదులు మీకు ఏంటంటే ఈఎన్పి అని లేకపోతే ఈఎన్ఎస్ అని, సో డిఫరెంట్ నేమ్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ నేను ఏంటంటే ప్రాక్స్మాక్ సర్వర్లో రన్ చేస్తున్నాను కాబట్టి ఈ VMsని నాకేంటంటే ETH1, ETH0 అని చూపిస్తున్నాయి అనమాట. తర్వాత ఈ కనిపిస్తున్న ల్యాన్ కార్డ్స్లో ప్రజెంట్ ఏ ల్యాన్ కార్డ్ యాక్టివ్గా ఉందో చూడడానికి మనం ఏంటంటే NMCLI కనెక్షన్ షో -- యాక్టివ్ ఈ కమాండ్ యూస్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ కమాండ్ యూస్ చేస్తామో ప్రజెంట్ మన సిస్టంలో యాక్టివ్గా ఉన్న ల్యాన్ కార్డ్స్ని చూపిస్తుంది. అండ్ అబౌవ్ ఇక్కడ ఏంటంటే మీకు కలర్లో కూడా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తుంది. బట్ ఈ కలర్స్ అన్ని చోట్ల ఉండవు. సో ఐఎమ్ స్పెసిఫిక్లీ ఈ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి NMCLI డివైస్ షో ఈ కమాండ్ యూస్ చేస్తే, సో నేను ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ల్యాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ETH0 అనే ఈ ల్యాన్ కార్డ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటారు అనమాట. ఐ మీన్ దాని యొక్క ప్రజెంట్ ఐపీ ఏంటి, అది ఏ గేట్వేని యూస్ చేస్తుంది, దాని డిఎన్ఎస్ ఏంటి, ఇన్ కేస్ దానికి ఐపీ వర్షన్ 6 ఉంటే ఆ ఐపీ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ స్పెసిఫై చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం మన సిస్టమ్ యొక్క ఐపీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏంటంటే IP-A అనే కమాండ్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఐపీస్ ఏమి క్లియర్గా కనిపించట్లేదు. సో మీరు దానికి ఏంటంటే IP-4-CA ఈ కమాండ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఓన్లీ ఐపీ వర్షన్ 4 కనిపిస్తున్నాయి, అలాగే కలర్లో కనిపిస్తాయి అనమాట. సో చూసారా, మన ప్రెసెంట్ యాక్టివ్గా ఉన్న ల్యాన్ కార్డ్ వచ్చేసి ETH0, దానికి ఉన్న ఐపీ అనమాట ఇది. సో అలా మనం ఏంటంటే మన ఐపీస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్రెసెంట్ నేను ఏం చేస్తానంటే ETH1కి నేను స్టాటిక్ ఐపీని అసైన్ చేస్తాను, అలాగే ETH2కి వచ్చేసి డైనమిక్ ఐపీని అసైన్ చేస్తాను. అది ఎలాగో చూద్దాం. సో NMCLI కనెక్షన్ యాడ్ టైప్. సో మనం ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డివైజెస్ని ఈ NMCLI అనే కమాండ్ ద్వారా యాడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కావాలనుకుంటే వైఫైని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఈ కమాండ్ మీ ల్యాప్టాప్లోనో లేకపోతే వైఫై ఎనేబుల్డ్ డివైస్లో యూస్ చేసేవాళ్ళు అయితే. అలా కాకుండా మీరు మల్టిపుల్ ల్యాన్ కార్డ్స్ని కలిపి ఒక సింగిల్ టీమ్ని కానివ్వండి, బాండ్ని కానీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈథర్నెట్ని కాన్ఫిగర్ చేస్తున్నాం అనమాట. సో టైప్ ఈథర్నెట్, తర్వాత ఈ కనెక్షన్కి మనం ఒక నేమ్ని మనం స్పెసిఫై చేయొచ్చు. సో ఆ నేమ్ కూడా మనం ఏంటంటే కాన్ నేమ్ అంటే కనెక్షన్ నేమ్. సో నేను ప్రజెంట్ ఏమి ఇస్తున్నానంటే ఫినాన్స్ అని ఇస్తాను. అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళే డేటా ఈ ల్యాన్ కార్డ్ ద్వారా వెళ్తుంది అని దానికి అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ నెట్వర్క్ డివైస్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అనమాట. దాన్ని ఏంటంటే ఇఫ్ నేమ్ అంటాం, ఇంటర్ఫేస్ నేమ్. సో మనం ప్రీవియస్ కనుక్కున్నట్లు ఏంటంటే ETH1ని మనం ఇక్కడ స్టాటిక్ ఐపీ ఇవ్వాలనుకుంటున్నాం. సో ETH1. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్కి మనం ఏంటంటే ఐపీని అసైన్ చేయాలి. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే IP వర్షన్ 4ని యూస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఏంటంటే IP వర్షన్ 4ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా కాదు మీరు 6 చేసుకోవాలనుకుంటే 6 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్. సో ఏ అడ్రస్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నాం అది ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం అనమాట. 192.168.1.73 ఇస్తున్నాను. తర్వాత మన యొక్క సబ్నెట్. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డిఎన్ఎస్ అనమాట, IPv4.DNS. సో మీరు డిఎన్ఎస్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే ప్రైమరీ డిఎన్ఎస్, సెకండరీ డిఎన్ఎస్ అని 2 ఉంటాయి. సో ఆ 2 కావాలన్నా మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే 192.168.1.1 అని ఇస్తున్నాను. ఇదేంటంటే నా డిఫాల్ట్ డిఎన్ఎస్ అనమాట. అలా కాకుండా నేను ఏంటంటే ఎక్స్టర్నల్ డిఎన్ఎస్ని కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను అనమాట, లైక్ క్లౌడ్ ఫైర్ది. సో ఇలా నేను ఏంటంటే ప్రైమరీ ఇచ్చాను, అలాగే సెకండరీ కూడా ఇచ్చాను అనమాట.
నెక్స్ట్ IPv4 గేట్వే. మన ఇంటర్ఫేస్ యొక్క గేట్వే ఏదై ఉండాలి అది కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో ప్రజెంట్ నా గేట్వే వచ్చేసి 1.1. మీ నెట్వర్క్ ని బట్టి అది చేంజ్ అవ్వచ్చు అనమాట. జనరల్ గా మీరు హోమ్ ల్యాబ్ లో టెస్ట్ చేసే వాళ్ళైతే జనరల్ గా మీ రౌటర్ యొక్క IP మీ గేట్వే అయి ఉంటుంది. నెక్స్ట్ IPv4 డాట్ మెథడ్. సో ప్రజెంట్ నేను ఏ మెథడ్ లో ఈ ఐపీని అసైన్ చేస్తున్నాను ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. మనం ప్రీవియస్ గా అనుకున్నట్లు మనం ఏంటంటే స్టాటిక్ ఐపీ ఇవ్వాలనుకుంటున్నాం. సో నేను ఏంటంటే మాన్యువల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంటర్. సో చూసారా కనెక్షన్ ఫినాన్స్ క్రియేటెడ్ ఉంటుంది. దానికి ఒక యూఐడి కూడా క్రియేట్ అయింది అనమాట. ఒకసారి చెక్ చేద్దాం మనం. NMCLI కనెక్షన్ షో. సో NMCLI కనెక్షన్ షో అనే కమాండ్ యూస్ చేస్తే ప్రజెంట్ ఉన్న కనెక్షన్స్ ని మొత్తం చూపిస్తుంది అనమాట. అలా కాదు యాక్టివ్ అనేది యూస్ చేస్తే యాక్టివ్ ఉన్న మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. సో చూసారా, సో కనెక్షన్ క్రియేట్ అయింది ETH1 కి. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ ల్యాన్ కార్డ్కి ఏ ఐపీ అసైన్ అయిందో చెక్ చేద్దాం. మనం ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చామంటే 73 అని మనం మెన్షన్ చేసాను. ఒకసారి చెక్ చేద్దాం. IP-4-CA ఈ కమాండ్ యూస్ చేస్తే అక్కడ మనకి ETH1 కనిపిస్తుంది చూసారా. అలాగే 73 అనే ఐపీ కూడా రిలీజ్ అయింది అనమాట. అసైన్ అయింది. సో ఇంకా మనకి ఏంటంటే ETH2 అనే ఒక డివైస్ ఉంది. దీనికి మనం ఏంటంటే డైనమిక్ గా ఐపీని అసైన్ చేయాలి. దానికి కమాండ్ వచ్చేసి సో NMCLI కనెక్షన్ యాడ్. టైప్ వచ్చేసి ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఈథర్నెట్. తర్వాత కనెక్షన్ నేమ్ వచ్చేసి ప్రీవియస్ గా మనం ఏంటంటే ఫినాన్స్ కి చేసాం, ఇప్పుడు మార్కెటింగ్ కి చేద్దాం. మార్కెటింగ్. తర్వాత ఏ ఇంటర్ఫేస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇంటర్ఫేస్ నేమ్. సో ప్రజెంట్ వచ్చేసి ETH2 ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం IPv4 అంటే IP version 4 ఇస్తున్నాము. సో ప్రీవియస్ గా మనం ఏంటంటే అడ్రస్, DNS, గేట్వే అవన్నీ మనం ఏంటంటే మాన్యువల్ గా అసైన్ చేసాం. వై? బికాస్ ఇట్స్ స్టాటిక్. ఇక్కడ మనం ఏంటంటే డైనమిక్ గా ఐపీని ఇస్తున్నాం. అంటే మన నెట్వర్క్ లో DHCP సర్వర్ ఉండాలన్నమాట. ఏదైనా మన దగ్గర DHCP సర్వర్ ఉండాలి, లేకపోతే మీకు తెలుసో తెలియక DHCP సర్వర్ ఆల్రెడీ మీ నెట్వర్క్ లో ఉంటుంది. అదేంటంటే మీ రౌటర్ అనమాట. దాని ద్వారా ఐపీస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అది. సో ఇక్కడ నేను ఏంటంటే మెథడ్ అని చెప్పేసి ప్రీవియస్ గా నేను ఏంటంటే మాన్యువల్ మెథడ్ అసైన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఆటో అంటున్నాను. ఆటో అంటే ఆటోమేటిక్ ఐపీని జనరేట్ చేయమని, రిలీజ్ చేయమని. ఓకే, కనెక్షన్ మార్కెటింగ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. NMCLI కనెక్షన్ అప్ మార్కెటింగ్. సో ఆ సెట్టింగ్స్ అప్లై చేశాను. ఇప్పుడు మనం ఏంటంటే చెక్ చేద్దాం ఈ మార్కెటింగ్ అనే దానికి ఐపీ రిలీజ్ అయ్యిందా లేదా అని. దానికి వచ్చేసి కమాండ్ వచ్చేసి ఐపీ. సో సేమ్ కమాండ్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా ETH2కి ఐపీ రిలీజ్ అయింది అనమాట. ఇది వచ్చేసి నా DHCP సర్వర్ ద్వారా రిలీజ్ అయింది అనమాట. ఇక్కడేమో మనం ఏంటంటే మాన్యువల్ గా ఐపీని అసైన్ చేసాం. ఇలా మనం ఏంటంటే స్టాటిక్ గాను డైనమిక్ గాను ఐపీస్ ని అసైన్ చేయొచ్చు అనమాట మన సర్వర్స్. బట్ మోస్ట్లీ సర్వర్స్ కి స్టాటిక్ ఐపీసే ఉంటాయి. ఇన్ కేస్ మీరు డైనమిక్ ఐపీ ఇచ్చే సిచ్యువేషన్ లో ఉంటే డెఫినెట్ గా దాన్ని ఏంటంటే DHCP సర్వర్ లో రిజర్వ్ చేయండి, లేకపోతే ఐపీస్ అటు ఇటు క్లాష్ అవుతాయి. ఇలా మనం ఏంటంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి ఐపీస్ ని అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఈ ఐపీస్ ని లేకపోతే ఈ కనెక్షన్స్ ని డిజేబుల్ చేయాలి, లేకపోతే డిస్కనెక్ట్ చేయాలి, రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలంటే అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ETH1 అనే దాన్ని టెంపరీగా డిస్కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. దాని కమాండ్ వచ్చేసి NMCLI డివైస్ డిస్కనెక్ట్. సో దేన్నైతే డిస్కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంటర్ఫేస్ నేమ్ అనమాట. చూసారా, డివైస్ ఈథర్నెట్ 1 సక్సెస్ఫుల్లీ డిస్కనెక్టెడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఐపీస్ ని చెక్ చేస్తే ఆ ETH1 ఉండదు, ఎందుకంటే టెంపరీగా దాన్ని డిస్కనెక్ట్ చేశాను, లేకపోతే డిజేబుల్ చేశాను అనమాట. దాన్ని మళ్ళీ మీరు ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే కనెక్ట్. సో ఇప్పుడు మీకు మెసేజ్ ఎక్కడ చూపిస్తుంది సక్సెస్ఫుల్గా యాక్టివేటెడ్ అని. సో ఒకసారి మళ్ళీ ఐపీఎస్ని చెక్ చేసుకుందాం. చూసారా, మళ్ళీ ఆ ల్యాన్ కార్డ్ మళ్ళీ ఎనేబుల్ అయింది అనమాట. ఇదేంటంటే టెంపరీగా ల్యాన్ కార్డ్ని డిజేబుల్ ఎనేబుల్ చేయాలనుకుంటే మనం ఈ కమాండ్ ద్వారా చేసుకోవచ్చు. అలా కాదు నాకు టోటల్గా కనెక్షన్ రిమూవ్ చేసేయాలి అనుకుంటే మీకు ఏంటంటే NMCLI కనెక్షన్స్, NMCLI కనెక్షన్ డౌన్ ఫినాన్స్. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫినాన్స్ అనే ఆ కనెక్షన్ ని డౌన్ చేస్తున్నాను. చూసారా, ఫినాన్స్ డౌన్ అయింది. డౌన్ అవడం వల్ల దానికి స్పెసిఫిక్ గా ఏ ల్యాన్ కార్డ్ అసైన్ అవ్వలేదు. అలాగే మన IP-4- చూసారా, మన ETH1 అనేది ఇక్కడ డిజేబుల్ అయింది అనమాట. ఇక్కడ ఏంటంటే నేను నా టోటల్ కనెక్షన్ ని రిమూవ్ చేస్తాను. ప్రీవియస్ గా నేను ఏంటంటే ఆ ల్యాన్ కార్డ్ ని డిజేబుల్ చేస్తాను. దానికి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ డిజేబుల్ చేసిన దాన్ని టోటల్ గా డిలీట్ చేయాలి అనుకుంటే NMCLI కనెక్షన్ డిలీట్ ఫినాన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆ టోటల్ కనెక్షన్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు NMCLI కనెక్షన్స్ చూడండి, ఆ కనెక్షన్ గురించి ఎటువంటి డీటెయిల్స్ ఉండవు. బట్ NMCLI డివైస్ లోకి వెళ్ళి చెక్ చేస్తే మనం స్టార్టింగ్ లో ఎలా ఉన్నామో అలా వచ్చింది అనమాట. మళ్ళీ మనం ఫ్రెష్ గా ఏదైనా కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏంటంటే ఒక కనెక్షన్ ని డిజేబుల్ చేయొచ్చు టెంపరీగా, లేకపోతే పర్మనెంట్ గా డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే
ఇక్కడ ETH2 అనే దానికి టెంపరరీగా ఏంటంటే DHCP అని అసైన్ చేస్తున్నాము. దాన్ని మనం స్టాటిక్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న కనెక్షన్ని మనం మోడిఫై చేయాలనుకుంటే మనం ఏంటంటే మోడిఫై అనే కమాండ్ యూస్ చేస్తాము. అలాగే దేన్నైతే మోడిఫై చేయాలనుకుంటున్నాం దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఫినాన్స్ని డిలీట్ చేస్తాం కాబట్టి రెస్ట్ ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ ఉంది, మార్కెటింగ్. సో మనం ఈ కనెక్షన్ని మనం మోడిఫై చేయాలనుకుంటున్నాం. IPv4.address. సో ఇది డైనమిక్ గా మనం అసైన్ చేసిన IP అనమాట. సో దాన్ని నేను ఇప్పుడు ఏంటంటే స్టాటిక్ చేస్తాను. 192.168.1.74 ఇస్తాను. అలాగే దాని యొక్క సబ్నెట్ రెస్ట్ మనం ప్రీవియస్గా ఇచ్చిన అన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. 192.168.1.1 IPv4.gateway 192.168.1.1 IPv4.method manual. ఓకే, NMCLI కనెక్షన్ అప్ మార్కెటింగ్. చూసారా, ప్రజెంట్ డైనమిక్ గా ఉన్న ఐపీని మనం స్టాటిక్ కింద కన్వర్ట్ చేసాం అనమాట. ఇలా మనం ఏంటంటే ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ ని మోడిఫై కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లినక్స్ కర్నల్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈ ఎగ్జిస్టింగ్ ఈథర్నెట్ కార్డ్కి లేకపోతే ఈ ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్కి మనం ఏంటంటే 128 వర్చువల్ ఐపీస్ని అసైన్ చేయొచ్చు అనమాట. సో అది అలాగే చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న సేమ్ కమాండ్లో ఇక్కడ నేనేంటంటే ఒక ప్లస్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ప్లస్ని యాడ్ చేస్తున్నానంటే ఏమవుతుందంటే ప్రజెంట్ ఈ కనెక్షన్కి నేను ఇంకో ఐపీని అసైన్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మనం 74 ఇచ్చాము, ఇప్పుడు నేనేంటంటే 72 ఇస్తున్నాను అనమాట. సో ఈ కమాండ్ యొక్క అర్థం ఏంటంటే ఈ కనిపిస్తున్న ETH2కి అంటే ఈ మార్కెటింగ్ అనే కనెక్షన్కి నేను ఏంటంటే ఇంకో ఐపీని యాడ్ చేస్తున్నాను, ఒక వర్చువల్ ఐపీ. తర్వాత దీన్ని కూడా నేను అప్లై చేస్తాను. ఇప్పుడు IP-4-CA అనే కమాండ్ యూస్ చేస్తా. చూసారా, ఇదే ల్యాన్ కార్డ్కి 2 ఐపీస్ అసైన్ చేసామన్నమాట. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మన దగ్గర మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క సర్వీస్కి మనకి ఏంటంటే సపరేట్ ఐపీ కావాలి, లేకపోతే సపరేట్ పోర్ట్ నెంబర్ని అసైన్ చేయాలి. ఇలాంటప్పుడు మనం ఏంటంటే ఒకే ఫిజికల్ ఇంటర్ఫేస్కి మనం ఏంటంటే మల్టిపుల్ వర్చువల్ ఐపీస్ని అసైన్ చేయాలన్నమాట. మనం అప్ టు 128 ఐపీస్ని అసైన్ చేయొచ్చు. మీరు ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకుంటే టప్ మనీ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇలా మనం ఏంటంటే మన రెడ్ హ్యాట్ సర్వర్స్లో లేకపోతే మన రెల్ బేస్డ్ సర్వర్స్లో స్టాటిక్ అండ్ డైనమిక్ ఐపీస్ని అసైన్ చేయొచ్చు అనమాట. హోప్ ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా హెల్ప్ఫుల్గా ఉంటే షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.